జీఎస్టీ టాక్సీ 1,00,000 కోట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద ప్రజలపై వేస్తాడట ఉచ్చపై జీఎస్టీ టాక్సీ 1,00,000 కోట్లు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ పేద ప్రజలపై వేస్తదట ఇస్త్రీపై జీఎస్టీ స్నానంపై జీఎస్టీ జీవితమంతా జీఎస్టీ ఇదే బీజేపీ ప్రథమ ప్రణాళిక నట తెలివి బుద్ధి లేని దద్దమ్మల పార్టీ బీజేపీ పార్టీ జై శ్రీరామని దేవుణ్ణి జపిస్తారు దేవుడికి వెలిగించే ఊతుబత్తిలపై అగరబత్తిలపై జీఎస్టీ టాక్సీ విధిస్తారు ఇదెక్కడి గోల ఇదెక్కడి కోస 100 కోట్ల భారతీయుల దగ్గర డబ్బులే లేవు పని అంతకంటే లేదు దిక్కులేనోళ్లకు దేవుడే దిక్కు అన్నట్టు డబ్బులు పైసలు పని లేనోళ్లకు పని పైసలు కల్పించేందుకు పాటపాటి మచ్చల్ల వెంకటరెడ్డి దిక్కు పాటపాటి పుట్టిందే అందుకు భారతీయులందరికీ తప్పక పని కల్పిస్తూ చట్టం చేసి నెలకు 30,000 జీతం అని చట్టం కల్పించి పని ఇచ్చి జీతం ఇస్తాము భారతదేశ మహిళలందరికీ ఉచితంగా కార్లు ఇచ్చి ప్రతి ఒక్క మహిళకు 2 తులాల బంగారు చైను ఉచితంగా ఇస్తాము జీఎస్టీలన్నింటిని రద్దు చేస్తాము జీఎస్టీ అనే పదము తీసేసి ఢిల్లీ పక్కనున్న యమునా నదిలో కలుపుతాము దద్దమ్మ బీజేపీ పార్టీని ఓడించి పాటపాటిని గెలిపించి ఒక్కసారి అధికారం ఇచ్చి అవకాశం ఇస్తే అమలు చేసి చూపిస్తుంది పాటపాటి పాటపాటి మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు తెలంగాణ ప్రజలందరికీ పని కల్పించి నెలకు 30,000 జీతం ఇవ్వడానికే మీ ఓటు తెలంగాణ మహిళలందరికీ ఉచిత కారు ఇచ్చుటకే మీ ఓటు తెలంగాణ మహిళలందరికీ ఉచిత 2 తులాల బంగారు చైనుకే మీ ఓటు